అడ్డు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాలు అడ్డు పెట్టుకుని ఏం చేశారండి? కోట్లు సంపాదించారా? మూట కట్టేసుకున్నారా? భార్య పిల్లలతో, ఇద్దరు ఆడపిల్లలతోని ఊరొదిలి పారిపోవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఒకవేళ అలా లంచాలు తీసుకున్నా, అడ్డు పెట్టుకుని బ్రతికేసినా, ఆయన ఒకవేళ ఏదైనా లాభం పొందుకున్నా ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడ ఉండి ఆయన చక్కగా ఆయన బ్రతుకు ఆయన హ్యాపీగా బతకొచ్చు కదా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆయన స్వార్థం ఆయన చూసుకుని ఉంటే మహాసేన రాజేష్ గారు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ శుభ్రంగా పిల్లలతో హ్యాపీగా బ్రతుకును. ఇంత కొంచెం కూడా ఆలోచించట్లేదటండి. ఒకవేళ అని ముందు ఆలోచించండి. అందులో వాస్తవం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో గ్రహించండి. బలహీన వర్గాలు, నా కుటుంబం, ఎవరైతే నా జాతి అనుకుంటూ మహాసేన రాజేష్ గారు మనందరి కోసం, నాతో సహా, నేను కూడా బలహీన వర్గాన్నే. జాతి పేరు చెప్పుకుని కొంతమంది కులం పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నారు. అలా కాదు మహాసేన రాజేష్ గారు. క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మహాసేన రాజేష్ గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. ఎంత పెద్ద నాయకుడైనా ఎవరైనా సరే. దీని గురించి కొంచెమైనా మీరు ఆలోచించారా? ఆయనకి ఏం అవసరం? ఇంతమందితో ఎందుకు ఇన్ని మాటలు పడాలి? కొంచెమైనా ఆలోచించారా? మీ గుండెలు మీ చేసుకుని చెప్పండి. ఎవరైనా సరే మహాసేన రాజేష్ గారిని విమర్శించే ముందు అతను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంతంతో గ్రహించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది పరిస్థితులు ఏంటనేది. నిజంగానే అతను లంచం తీసుకుని అలా బ్రతికేవాడైతే ఏదో ఒక పార్టీ కొమ్ము కాసుకుంటూ కోట్లు సంపాదించుకుని హ్యాపీగా బ్రతికేసానండి. మాట్లాడే ముందు నిజమెంతో అబద్ధం ఎంతో, ఎందుకు ఇన్ని పార్టీలు మారవలసి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏ పార్టీ మారినా కూడా ఆ పార్టీలోని వాళ్ళు చేసినటువంటి అన్యాయాలను ప్రశ్నించినందుకే ఆ పార్టీలకు దూరం అయ్యారు తప్ప, రాజకీయమే కావాలనుకుంటే వాళ్ళు ఎన్ని బిస్కెట్లు వేస్తే అన్ని బిస్కెట్లు తీసుకుని ఎన్ని చెడ్డ పనులు చేసినా సరే వాళ్ళకి కొమ్ము కాసుకుంటూ అక్కడే బ్రతికేస్తారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనిస్తారని ఒకవేళ ఎవరైనా కామెంట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. కానీ కరెక్ట్గా ఆలోచించి కామెంట్ చేయండి. కరెక్ట్గా ఆలోచించి నేను అడిగే మాటల్లో వాస్తవం ఉందా లేదా, మహాసేన రాజేష్ గారు ఎందుకు పార్టీలు మారుతున్నారనేది మీరు గ్రహించి, అతను కొమ్ము కాసే రకం అయితే, నీతి నిజాయితీ తప్పినోళ్ళు అయితే, ఇంతమందితో ఏ నోటితో పొగిడారో, ఎస్సీల తరపుని ఎస్టీల తరపుని మాట్లాడినప్పుడు వాళ్ళు మా నాయకుడు, మా అన్న అనుకుంటూ పొగిడారు. వాళ్ళు కూడా ఎవరనుకుంటున్నారు? ఆ వైసీపీ పార్టీలో కొంతమంది కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టి మహాసేన రాజేష్ గారి మీద ఉసుకెళ్ళిపోయారు. చిత్రతాలు ఏమీ లేవండి. జస్ట్ ఇదిగో మా నాయకుడిని విమర్శిస్తున్నాడు కాబట్టి మీ అన్న అలాంటోడు, రాజేష్ మహాసేన్ ఎలాంటోడు అని ఒకరికొకరు నూరు పోసుకుని మహాసేన రాజేష్ గారిని విమర్శించడమే జరుగుతుంది. అంతే తప్ప మహాసేన రాజేష్ గారు నిజంగా ఎక్కడ తప్పు చేశారో, ఏం తప్పు చేశారో సాక్ష్యాలు ఉంటే నిరూపించండి. ఎవరైనా సరే సాక్ష్యాలు ఉంటే నిరూపించండి. దొంగ సాక్ష్యాలు, దొంగ వీడియోలు పట్టుకొచ్చి కాదు, ఎడిటింగ్ వీడియోలు కాదు, ఉన్నది ఉన్నట్టు. మహాసేన రాజేష్ గారు మాట్లాడే ప్రతి వీడియోలో కూడా ముక్కలు కట్ చేసుకుని పేస్ట్ చేసి పెట్టుకుని రుద్దుకుని అందరికీ విషం నూరు పోస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీ అందరిలో ఒక్కదానిగానే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. మహాసేన రాజేష్ గారి తరపుని కాదు. అందరికీ జై భీమ్, జై మహాసేన, జై రాజేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్.